2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము తిరుమలగిరిలోని లోతుకుంటలో ఉన్న సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ వద్ద ఉన్నాం. ఈ ఎంటర్ప్రైజెస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హైటెక్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఉన్నాయి. సో ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏంటి, అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేస్తే ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చో లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహాలక్ష్మి గారు, నమస్తే మ్యామ్. మహాలక్ష్మి గారు, ఆడవాళ్ళకు పని తగ్గించే పని అయితే ఇక్కడ ఉంది మనకి. కరెక్ట్ కదా. అంటే చాలా మంది ఎంబ్రాయిడరీ వర్క్ అంటే కష్టపడుతూ ఉంటారు, రోజంతా ఒక్క బ్లౌజ్ కోసమే రోజంతా కష్టపడుతూ ఉంటారు. బట్ ఈ మెషిన్ మీద చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఈ మెషిన్, ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి చెప్తారా మాకు? అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆటోమేటిక్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే. ఎంత మనకు హెల్త్ బాగాలేకున్నా కూడా మ్యాక్సిమం మనం ఆపరేట్ చేయగలిగిన మిషన్ అనమాట ఇది. ఇది నాకు థాట్ ఎలా వచ్చిందంటే, నేను ఆల్రెడీ ఒకటి పార్లర్ అండ్ టైలరింగ్ రెండు చేసేదాన్ని, హార్డ్ వర్క్. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు బెడ్ రెస్ట్, కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల చాలా స్ట్రెయిన్ అయిపోయేదాన్ని. సో అప్పుడు నాకు ఒక స్ట్రైక్ అయింది, ఇది చేస్తేనే వర్క్ మనకు బెనిఫిట్స్ వస్తాయి, చేయకపోయినా కూడా మనకు ఏదో ఇన్కమ్ ఉండాలి అన్న ఒక థాట్లో నుంచి అప్పుడు నాకు మెయిన్ ఆలోచన అనేది ఒకటి వచ్చిందనమాట. మనం వర్క్ చేయకుండా కూడా ఏదో ఒక ఇన్కమ్ వచ్చేలాగా. సో అప్పుడు ఆ ఆలోచనతోటి స్టార్ట్ అయింది నా ఈ స్టార్టింగ్ బిజినెస్ అనమాట ఇది ఎంబ్రాయిడరీ మిషన్. ఇది ఆటోమేటిక్ అని విన్నాను నేను అప్పట్లో. నేను ఇప్పుడు స్టార్ట్ చేసి బిజినెస్ మేబీ 7 years అవుతుంది. అంటే మీరు నేర్చుకొని మీ సొంతంగా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. అండ్ ఈ ఫీల్డ్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేశాను. మా స్టార్టింగ్ లో కరెక్ట్ డెమో లేక, సర్వీస్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఆ థాట్ తోటి నేను ఎంటర్ అయ్యాను దీంట్లోకి. అంటే మనం బయట మగం వర్క్ కూడా చూస్తూ ఉంటాము, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? మగ్గం వర్క్ లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, దీంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి. అది ఏంటంటే మగ్గం వర్క్ అనేది కాస్ట్ ఎక్కువ, అంటే ఇన్ టైమ్ లో ఇవ్వరు, కొంచెం టైం టేకింగ్ అనమాట. హ్యాండ్ తో చేయడం కదా, హ్యాండ్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. మినిమం 1 week 10 days అలా టైం తీసుకుంటారు. కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది, మినిమం 1000 above, ఎంత సింపుల్ డిజైన్ అయినా కూడా. సో అది అలా ఉంటుంది. కాకపోతే ఇంకేంటంటే వాష్ చేయడానికి రాదు మగ్గం వర్క్. దాంట్లో స్టోన్ స్ప్రింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పట్టు శారీస్ కూడా జస్ట్ ఒక స్టోన్ దగ్గర ఏదైనా పట్టుకుందంటే మొత్తం శారీ డ్యామేజ్ అయిపోతుంది, శారీ బ్లౌజెస్ అలా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఇది కొంచెం అనేది మార్కెట్ బాగా పెరిగింది. అండ్ ఇది దీంట్లో ప్లసెస్ ఏంటంటే వాష్ చేసినా కూడా మనకి ఏం పాడైపోదు, అంటే కంటిన్యూ కింద పైన స్టిచ్చింగ్ లాకింగ్ ఉంటుంది. మగ్గం వర్క్ ఎక్కడైనా ఒక స్టిచ్ పోతే మొత్తం వెళ్ళిపోతుంది స్టిచ్. సో ఇది లాకింగ్. మన ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ మిషన్ అయితే ఎలా ఉంటుందో కుట్టు మిషన్, సో ఆ విధంగా కింద బాబిన్ ఉండడంతో కంప్లీట్ లాక్ అయిపోతుంది అనమాట డిజైన్. వాష్ చేసినా కూడా వెళ్ళిపోదు. అండ్ చాలా అంటే చాలా తక్కువ టైంలో కస్టమర్కి మనం డెలివరీ ఇవ్వచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువలో చేయొచ్చు. 400 to 500 స్టార్టింగ్ ప్రైస్, అప్ టు 3000. సో దీంట్లో 3000 ఛార్జ్ చేసేది, మగ్గం వర్క్ లో 8000 ఛార్జ్ చేస్తారు. సో మనకు 50% కన్నా ఇంకా తక్కువలోన మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది. అంటే ఈ మెషిన్స్ లో మోడల్స్ ఉంటాయా? అంటే ఒకటే మోడల్లో మనం అన్ని చేసుకోవచ్చు, అన్ని డిజైన్స్? మోడల్స్ అంటే సైజ్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ వీటిని 2 కేటగిరీ కింద విడదీస్తే మాత్రం 12 needles అనేది అప్గ్రేడ్ మోడల్, కంప్లీట్లీ ఆటోమేటిక్ అండ్ హై. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ది సింగిల్ నీడిల్. సింగిల్ నీడిల్ లో మనకు 1 lakh నుంచి 2,50,000 వరకు ఉన్నాయి. ఇది బేసిక్ మిషనరీ. దీంట్లోనే సింగిల్ నీడిల్ బ్రదర్, ఉషా, బెర్నినా, వైకింగ్, పఫ్ ఇలా బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ సింగిల్ నీడిల్స్. ఓకే. ఇవి అప్గ్రేడ్ వచ్చేసి మనకు 12 needles ఉంటుంది. సో చాలా హై స్పీడ్ ఉంటుంది. అండ్ జెరీ ఫుల్ ఫ్లెజ్డ్ గా వాడుకోవచ్చు. ఎలాంటి క్లాత్ అయినా కూడా మనం ఇందులో వర్క్ చేసుకోవచ్చు. అండ్ లోగోస్, బ్రాండ్ నేమ్స్ అవన్నీ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ కావాలంటే మనకు కోడింగ్, సీక్వెన్స్ అండ్ పూసలు, చెమ్కీస్, కోడింగ్, మగ్గం వర్క్ లో స్ప్రింగ్ యూజ్ చేస్తారు కదా, స్ప్రింగ్ కాకుండా అలాంటి టైప్ థ్రెడ్ ఒకటి వస్తుంది. సో అలా ఫోటో కన్వర్టర్, కట్ వర్క్, చాలా అన్లిమిటెడ్ గా మనకు ఎంబ్రాయిడరీ మిషన్స్ లో అనేది ఫ్యూచర్స్ వచ్చేసాయి మ్యామ్. ఓకే. సో మహాలక్ష్మి గారు, అంటే బేసిక్ గా మనం ఒక హ్యాండ్ తో చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే ఎంత బెస్ట్ అంటారు? అంటే ఎంత టైంలో ఒక డిజైన్ వేయచ్చు అంటారు? ఇప్పుడు హ్యాండ్ వర్క్ మినిమం ఒకరు ఫాస్ట్ గా చేసిన 4-5 days పడేది ఇందులో ఒక 1-2 hours లో అయిపోతుంది. చాలా టైం సేవింగ్ అనమాట. చాలా ఈ మెషిన్ ఆపరేట్ చేయాలంటే ఎలా చేయాలి, కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఎస్ మ్యామ్. ఇది ఆపరేటింగ్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ లేదు.
జెండర్ తోటి పని లేదు అండ్ ఎడ్యుకేషన్ కూడా మనకు అక్కర్లేదు. కంప్లీట్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేట్ చేయడం వస్తే చాలు. దీంట్లో అన్ని కంప్లీట్ గా మొబైల్లో మనకు ఆప్షన్స్ ఎలా అయితే సింబల్స్ ఉంటాయో సేమ్ అలాగనే టోటల్ Okay. మెషినరీలో ఒక 10 ఆప్షన్స్ కన్నా ఎక్కువ అయితే ఏమి ఉండవు. సో మనం బ్లైండ్ గా ఒక్కటి గుర్తుకు పెట్టుకున్నా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ మెషిన్ కొనుక్కున్న వాళ్ళు అంటే అంటే వాళ్ళకి తెలియదు కదండి ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటి, ఎలాంటి ఇన్పుట్స్ పెట్టాలి అని. సో వాళ్ళకి ఎలాంటి? సో ఈ మెషినరీ మా వాళ్ళు కంపెనీ నుంచి మా పర్సన్స్ వెళ్ళి ఫిట్టింగ్ చేస్తారు. యాక్చువల్లీ మిషన్స్ ఇలా రావు అనమాట, టోటల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. ఓకే. సో అది బాక్స్ ప్యాకింగ్ ఉన్నది అక్కడ డిస్మాండిల్ చేసేసి నీట్ గా ఫిట్టింగ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వస్తారు మా పర్సన్స్. ఓకే. అండ్ ఎలా వారంటీ training? సర్వీసెస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. అంటే బిఫోర్ కూడా ఎంబ్రాయిడరీ మెషిన్స్ వచ్చాయండి, బట్ వాటికి ఈ అప్డేటెడ్ వర్షన్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? బిఫోర్ అంటే అన్ని ఇండియన్ మేడ్ లో ఉన్నాయి మ్యామ్, చాలా పెద్ద పెద్దగా వచ్చాయి, కాస్ట్ చాలా హైలో ఉండేవి. సో ఇప్పుడు ఏంటి మనకు అన్ని కంఫర్ట్ జోన్ కి వచ్చేసాం, ప్రతిదీ మనకు కంఫర్ట్ లో కాంపాక్ట్ లో కావాలి, హై ఫ్యూచర్స్ ఉండాలి. సో ఆ టెక్నాలజీ వైజ్ గా మనం ఇది లాంచ్ చేసాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా మంది ఏంటంటే చూసి తీసుకుంటారు, చెప్పింది వినడం కన్నా చూసి బాగుంది అని అలా తీసుకుంటారు. మా కోసం ఏదైనా ఒక డిజైన్ కానీ ఇంకేదైనా ఒక వర్క్ కానీ చేపించి చూపిస్తారా? సో అన్ని రకాలుగా చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క డిజైన్. ఎక్కువ అంటే మనకు బ్లౌజెస్ కి బాగా క్రేజ్ ఉంది, సో బ్లౌజెస్ ఎక్కువ రన్ అవుతున్నాయి ప్రెసెంట్ అయితే. పెళ్లిళ్ళ సీజన్ కూడా చాలా నాలాంటి పిచ్చోళ్ళు అయితే అసలు బ్లౌజ్ వర్క్ లేకుండా వేయరు. ఇది Okay. ఒకటి. అండ్ ఇది కంప్లీట్ గా మనం జరీ తోటి రన్ చేసాం అనమాట డిజైన్. ఊడిపోదు కూడా కదా. మనం వాషింగ్ మిషన్ లో వేసినా ఏం ప్రాబ్లం ఉండదు మనకు. అండ్ ఎలాంటి డెలికేటెడ్ క్లాత్ అయినా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ టిష్యూ అన్నమాట. ఎస్. దీనికి స్టోన్ పెట్టాలి, జస్ట్ ఓన్లీ వర్క్ ఒకటి ఇలా వేసాం అనమాట. ఓకే. ఇది కంప్లీట్లీ చాలా డెలికేటెడ్, చిన్న మిషన్స్ లో ఇలాంటి క్లాత్ రాదు. చాలా చాలా బాగుంటున్నాయి డిజైన్స్ కూడా. సేమ్ మనకు లుక్ మగ్గం వర్క్ లాగానే వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. సో బయట మగ్గం So, work ఇదొకటి. ఒక 2-3,000 ఉంటుంటే మరి ఇక్కడ ఎలా ఉంటుందండి? ఇది 800 నుంచి 1500. హాఫ్ కంటే తక్కువ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఒక డిజైన్ అయితే మనం డిజైన్స్ అయితే చాలా చూసేసాము మహాలక్ష్మి గారు. మరి ఈ మెషిన్ ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి చెప్తారా? ఎస్ మ్యామ్. ఇది అండి మిషన్ అయితే మనది ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ. అండ్ 12 నీడిల్స్ ఉంటుంది, 10 ఇంచ్ కంప్యూటర్ ఉంటుంది. అండ్ ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 1620 అండ్ 1624 కూడా ఉంటుంది, 1632 ఉంటుంది, 2032, 2048 ఇవి మన సైజెస్. అండ్ ఆపరేటింగ్ ఏంటంటే చాలా ఈజీ. టోటల్గా మనకు ఆప్షన్స్ 10 కూడా ఉండవు ఇందులోన. గట్టిగా మనం ట్రై చేస్తే ఓన్లీ 1 అవర్లో అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు పెన్ డ్రైవ్ ఆప్షన్, ఇందులో వెళ్ళి చేసుకోవాలి. ఇది కంప్లీట్ కలర్ సెట్టింగ్ ఆటోమేటిక్, బార్డర్ చెకింగ్, డిజైన్ లాక్ చేసుకోవడం, స్టిచెస్ రివర్స్ ఫార్వర్డ్, ఇంతే ఉంటాయి మనకు ఆప్షన్స్. ఇంతకన్నా ఎక్కువ అయితే ఏమి ఉండవు. టోటల్గా మ్యాక్సిమం 10 లోపలే. సైజ్ కొంచెం పెంచడం తగ్గించుకోవడం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో మనకు ఏదైతే డిజైన్ ఉంటుందో అది పాయింట్ ఉంటుంది, జస్ట్ ఏరియా చెక్ చేసుకొని డిజైన్ సెలెక్ట్ చేసుకొని కలర్ సెట్ చేసుకొని స్టార్ట్ చేయాలి, ఇంతే ఉంటుంది. సో చాలా అంటే చాలా ఈజీ. దీని గురించి అయితే 100% ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కంప్యూటర్ కదా, మాకు ఎడ్యుకేషన్ లేదు కదా, మేము చేస్తామా లేదా అనేసి హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా కూడా ఆపరేట్ చేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. కంప్లీట్లీ యూజర్ ఫ్రెండ్లీ అనమాట, మనకి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. సో ఇది స్టార్ట్ బటన్. సో ఇంత ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు. మనం ఇక్కడ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాము, పెన్ డ్రైవ్ లో నుంచి డిజైన్ కనెక్ట్ చేసుకుంటాము. కనెక్ట్ చేసుకొని ఏ డిజైన్ కావాలో చూసుకొని ఎక్కడ మనం పాయింట్ పెట్టుకొని ఏరియా చెక్ చేసి కలర్ సెట్ చేసి స్టార్ట్ చేయడం. సో ఇంతే ప్రొసీజర్, కంప్లీట్లీ ఆటోమేటిక్ ఈ మిషన్. అండ్ స్పీడ్ కూడా హై స్పీడ్ ఉంటుంది, నార్మల్ స్పీడ్ కాదండి. నార్మల్ చిన్న మిషన్స్ తోటి, నార్మల్ లోకల్ మేడ్ మిషన్స్ కన్నా కూడా ఇది హై స్పీడ్ ఉంటుంది. మనకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అసలు మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది మగ్గం వర్క్ అనేది కాస్ట్ తక్కువ కదా, ఇది బాగుంటుందా లేదా అన్న డౌట్స్ ఉంటాయి. సో ఈ మషన్తో కనుక వర్క్ యూజ్ చేసిన కస్టమర్ ఎవరికి కూడా ఆ ఫీలింగ్ రాదు, అది 100%. సో ఇందులో మనం జరీ ఎంతైనా ఫుల్ ఫ్లెజ్డ్గా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేట్ చేయడం అనేది. మగ్గం వర్క్ అయినా చాలా హార్డ్ అండ్ చాలా టైం టేకింగ్. ఇది చాలా వర్క్ అనేది ఫాస్ట్గా చాలా నీట్గా రెడీ అయిపోతుంది మనకు.
ఇన్ టైంలో ఫాస్ట్గా అండ్ మంచి ఫినిషింగ్ తోటి తక్కువ రేట్ తోటి మనం కస్టమర్కి మంచి ప్రొడక్షన్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు బిజినెస్ అనేది పెరుగుతుంది. మహాలక్ష్మి గారు, మరి ఈ మెషిన్స్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుంది అంటారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఇది ఎవరు అనేది కాదు, ఎవరైనా కూడా లేడీస్ అవ్వనివ్వండి, జెంట్స్ అవ్వనివ్వండి, ఒకటే జాబ్ మీద లేకుంటే ఒకటే బిజినెస్ మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు సొసైటీలో. మాకు ఇది చేయడానికి టైం దొరకట్లేదండి, ఇంకొక బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేసేది, అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే లేదండి మా దగ్గర ఫైనాన్షియల్ అంత లేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితి మాకు చాలా టైట్ గా ఉంది, ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ క్వశ్చన్స్ మనం మాక్సిమం చూస్తాము. ఇంకొకటి ఏంటంటే కొంచెం భయపడవాలి, ఇది పెడితే సక్సెస్ అవుతామా లేదా కదా. బిజినెస్ ఎంత ఈజీనో తెలుసుకొని చేస్తే, తెలియకుండా బిజినెస్ లో స్టెప్ వేస్తే అంతకు డబల్ లాస్. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ, ఈత నేర్చుకుని దూకితే మునగకపోయినా ఒడ్డుకు చేరకపోయినా మునగడం అనేది ఉండదు, ఒడ్డుకు చేరలేకుండా మునగడు. అదే ఈత రాకుండా సముద్రంలో దూకితే ఏమవుతుంది, ఖచ్చితంగా మునిగిపోతుంది. బిజినెస్ కూడా అంతే, బిజినెస్ లో నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. సో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి బిజినెస్ మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, సర్వీసెస్ ఎలా ఉంటాయి. మిషన్ కొనడం ఓన్లీ 50%, ఆఫ్టర్ సర్వీస్ 50%. అది ఎప్పుడైతే పర్ఫెక్ట్ లేకుంటారో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది కస్టమర్స్ కి. సో ఆ పెయిన్ లో నుంచే నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది అనమాట. సో జనరల్ గా ఒక మిషన్ కొనుక్కున్నారనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఇన్కమ్ అయితే ఇందులో చాలా ఉంటుందండి. మినిమం 2000 నుంచి ఫర్ డే 3000 వరకు జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు. మంత్లీ ఒక 80 to 90,000 Compulsory ఈజీగా. గా. సో వేరే అయితే వర్క్ చేసి వాళ్ళకు బిజినెస్ రావాలి, బిజినెస్ వచ్చినప్పుడు అంత చేస్తారు. నేను మిషన్ తెచ్చుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, ఎవరికి చెప్పలేదు. సో ఎలా వస్తారు కస్టమర్స్? కస్టమర్ వస్తే మనం అంతా చేయగలుగుతాం, కస్టమర్ రాకపోతే ఎలా చేస్తాం? సో కస్టమర్ మన దగ్గరికి రావాలి అంటే సేల్స్ ఎలా చేయాలంటే దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అవి కస్టమర్ యూస్ చేసుకోవాలి. ఓకే, 5 years అవుతుంది అంటున్నారు కదా Yes, ma'am. బిజినెస్ అనేది స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు ఎన్ని సేల్స్ అయ్యాయండి? మేబీ 400 to 500 మ్యామ్. 500. సో అందరూ హ్యాపీ ఇప్పుడు, అంటే వాళ్ళకు కూడా బిజినెస్ బాగుంది అని చెప్పారా మీకు? అందరూ బాగుంది అన్నారు. ఒక మిషన్ కొన్న వాళ్ళు 3 మిషన్లు కూడా కొన్నారు. ఫస్ట్ ఒక మిషన్ కొనడానికి భయపడ్డ వాళ్ళు ఇప్పుడు 3 మిషన్లు కూడా కొన్న వాళ్ళు ఉన్నారు, ఒకరొకరు. అలా పెద్ద ఉందన్నమాట మిషన్స్ business. లాక్స్ ఇన్వెస్ట్ చేసి. ఓకే, సో బిజినెస్ అలా ఉంటుంది. yes. ఎవరో ఒకరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎఫర్ట్స్ పెట్టకపోవడం వల్ల. మనం ఏదైతే ఒక వర్క్ తీసుకుంటామో దాన్ని చాలా పవిత్రంగా అండ్ అంతే ఇంట్రెస్ట్ గా అంతే శ్రద్ధతోటి చేయాలి. ఏదో తెచ్చాం పెట్టాం, మేము డబ్బులు పెట్టాం కదా వాళ్ళే వస్తారు, ఇది ఏదో వచ్చింది చేసిస్తామంటే అది కుదరదు బిజినెస్ లో. ఎస్, మహాలక్ష్మి గారు, ఇందులో మోడల్స్ ఉన్నాయని కూడా చెప్పారు. మరి ఎలాంటి మోడల్ కి ఎంత కాస్ట్ ఉందో చెప్తారా? ఎస్ మ్యామ్. అండ్ 12 నీడిల్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 3,30,000. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క మోడల్ టోటల్ గా 5 మోడల్స్ ఉంటాయి, 5 lakh వరకు ఉన్నాయి అప్ టు. ఓకే, 300, 400. ఇది 12/16 inches. ఇది వచ్చేసి మనకు 3,30,000. ఇది స్టార్టింగ్. 330, 380, 360, 410 అండ్ 470, 5 lakh. ఇలా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఫ్రేమ్ కు తగ్గట్టుగా రేట్స్ అనేది ఉంటాయి. ఓకే. అండ్ అడిషనల్ డివైజెస్ కి అడిషనల్ కాస్ట్ ఉంటుంది. అంటే మొత్తం డిస్మాంటిల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మొత్తం మీరే ఇన్స్టాల్ చేసి ఇస్తారు? ఎస్ మ్యామ్, కరెక్ట్. ఓకే. సో మహాలక్ష్మి గారు, మనం చూసుకున్నట్టయితే ఒక కంపెనీ స్టార్ట్ అయిందంటే దానికి సంబంధించి ఇంకా మిగతావి ఎన్నో చూస్తూ ఉంటాం. కరెక్ట్ మ్యామ్. అండ్ దీనికి సంబంధించి అంటే ఈ వర్క్ చేయాలనుకునే వారు ఎలా, వాళ్ళకి ఇచ్చే మీరు సజెషన్ ఏంటంటారు? ఎవరైనా కానీ ఒక ప్రోడక్ట్ కొనడం అనేది ఓన్లీ నేను ఇందాక చెప్పాను మీకు 50%, మిగిలిన 50% వాళ్ళకి తెలియాలి మనం ఎక్కడ కొనాలి, ఎలా సర్వీస్ ఉంటాయి, కంపెనీ మనకు తర్వాత కూడా ఎలా సపోర్ట్ ఉంటుంది. మేము కొన్నాము మిషన్, ఇక్కడికి ఇది అయిపోతుందా, ఫర్దర్ ఇంకేమైనా వస్తుందా డెవలప్మెంట్, ఆ సపోర్ట్స్ మన కంపెనీ ఏమైనా చేస్తుందా, లేదు మనకు బిజినెస్ డౌన్ అయింది ఆ సపోర్ట్ కూడా ఏమైనా కంపెనీ ఇస్తుందా. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూడాలి. అండ్ మిషన్ ఇచ్చిన తర్వాత కంపెనీ సర్వీస్ ఎలా ఉంది, అండ్ ఇన్ టైంలో రెస్పాండ్ అవుతున్నారా, ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా, ఏదైనా ప్రాబ్లం వస్తుంటే మనకు వీడియో కాల్లో సపోర్ట్ చేస్తున్నారా, వేరే ఆల్రెడీ తీసుకున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు కంపెనీలో. సో మెయిన్ ఏంటంటే చాలా మంది ప్రైస్ చూస్తారు, ప్రైస్ చూసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక చిన్న మిస్టేక్, ఇప్పుడు సేల్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా ఏదో ఒకటి వాళ్ళకు ఎంటర్టైన్ చేస్తారు, అది ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. సో అప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? కస్టమర్. మెయిన్ ఆఫర్ కి కాకుండా ఫస్ట్ వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. మన గోల్ ఏంటి? ఇప్పుడు 5 లక్షల మిషన్ కొన్న వాళ్ళకి 20, 30 వేలు, 50 వేలు అవసరం ఆఫర్స్. సో ఆఫర్ కోసం మనం మిషన్ కొనట్లేదు,
ఓకే, మన బిజినెస్ కోసం డెవలప్మెంట్ కోసం సక్సెస్ అవ్వాలని మిషన్ కొంటున్నాం. ఆ గోల్ అది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎవరు సపోర్ట్ చేస్తారు, సో ఇవన్నీ చూడాలి. ఎవరు మార్కెట్లో నుంచి ఎప్పుడున్నారు, వాళ్ళకి ఎంత స్ట్రాటజీ ఉంది బిజినెస్ మీద, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టాఫ్ ఏంటి. నేను ఒక కస్టమర్ విన్నాను, నా దగ్గర స్టాఫ్ లేరు అని బయట కొన్నారు అనేసి ఇంకొక కస్టమర్ వచ్చారు. అయితే వాళ్ళు నా దగ్గర కొన్నారులేండి మిషన్. కంపెనీలో కూర్చొని హ్యాండిల్ చేసే వాళ్ళు స్టాఫ్ అవ్వరండి. ఇదేంటంటే టోటల్గా ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు డెలివరీస్కి వెళ్తుంటారు, మార్కెటింగ్కి వెళ్తూ ఉంటారు, అండ్ సర్వీసెస్ ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ మార్కెట్ అంతా చూసుకున్నప్పుడు మనకు నేమ్ ఉంటుంది. మనం ఆఫీస్లో కూర్చొని అందరం ఇక్కడ ఉంటే అవ్వదు కదా. ఇంకోటి ఏంటంటే మెయిన్ మాకు స్టాఫ్ మీద కాకుండా ఓన్ టోటల్ ఫ్యామిలీ దీని మీద డిపెండ్. కంప్లీట్ ఫుల్ ఫోకస్డ్ అన్నమాట. ఏ టైంలో ఏ కస్టమర్ కున్నా మనం కంప్లీట్గా వాళ్ళకి గైడ్ చేస్తాము. మహాలక్ష్మి గారు, మరి మీరు ఈ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్లో మెషిన్స్ తీసుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మీకు నంబర్ అనేది స్క్రోల్ అవుతుంది, మొబైల్ నంబరు. సో దానికి కాంటాక్ట్ అయినా కూడా మాకు కాల్ వస్తే మేము కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్.